నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. కూసుమంచి ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి. ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన రాజీవ్ కనకాల. ప్రతి నెల 100కు పైగా ఫోన్స్ రికవరీ చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్. వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రావుల శేషగిరి. విజయ్ సీఎం నినాదాలతో మార్మోగిన చిత్తూరు. ఆర్థిక వెనుకబాటు ప్రమాణంగా బీసీ రిజర్వేషన్లు కమిషన్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు. పంటల కొనుగోలులో ప్రభుత్వం విఫలం కేటీఆర్. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకే పాలన తీసుకెళ్తున్నామని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా దరఖాస్తులు స్వీకరించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గత 2.4 సంవత్సరాల్లో పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని, వాటిని మరింత ప్రజలకు చేరువ చేయడానికి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టామని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లో 10 నుంచి 12 గ్రామాలను ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి న్యాయబద్దమైన దరఖాస్తును పార్టీలకు అతీతంగా పరిష్కరిస్తున్నామని, కొన్ని దరఖాస్తులను ఇక్కడే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. సాదా బైనామా, భూమి రికార్డు సమస్యలు, నిషేధిత జాబితా సమస్యలు వంటి వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చాలా సంతోషం. ఇది మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలో లగాయితో ప్రజల వద్దకే అధికారులను పంపిస్తూ మీ సమస్యలను తెలుసుకొని వీలైనన్ని మీ గ్రామంలోనే మీరున్న ప్రాంతాల్లోనే పరిష్కరించే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. తదుపరి 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరంలో 4 నెలలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల 4 నెలలలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండదండలుగా భరోసాని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరొక్కసారి ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించాలని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా 99 రోజులు అన్ని శాఖల మీద అన్ని గ్రామ పంచాయతీలు, మండల హెడ్ క్వార్టర్లు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. దీంట్లో భాగంగా మీ దీవెనలతో శాసనసభ్యుడిగా గెలిచి మన నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్లో 12 నుంచి 15 గ్రామ పంచాయతీలను ఎన్నుకొని ఈ 15 గ్రామ పంచాయతీల యొక్క సమస్యలను స్పష్టంగా నేనే ఇని అప్లికేషన్లు తీసుకొని ఏదో అప్లికేషన్లు తీసుకొని వాటిని చెత్తబుట్టలో వేయకుండా అది ఏ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ పార్టీ ఏదైనా కానీ ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత, ప్రజలకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పిన దాంట్లో భాగంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈనాడు చేసుకుంటున్నాం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా గౌరవ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ నా కుటుంబ సభ్యులైన ప్రజలు కానీ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఇక్కడికిక్కడ పరిష్కరించే వాటిని ఇక్కడే పరిష్కరిస్తున్నాం. ఇక్కడ పరిష్కారం కాని వాటిని వారం రోజుల్లో పరిష్కరించే వాటిని వారం రోజుల్లో చేస్తున్నాం. అదే రకంగా భూములు ఇతరత్ర ఆనాటి ధరణితో ఇబ్బంది ఉన్న సమస్యలు ఈ భూభారతి ద్వారా పరిష్కరించే దాంట్లో భాగంగా వాటిని కూడా పరిష్కరించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అది సాదా బైనామాలు కానీ భూమి ఉంటుంది, దానికి రికార్డు ఉండదు, భూమి ఉండదు, రికార్డు ఉంటుంది, భూమి ఒకసారి ఉంటుంది, సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది. ప్రభుత్వ అవసరాలకి ప్రభుత్వం కొంత ఎక్విజిషన్ చేస్తే ఆ నెంబర్లో మిగిలిన భూమి అంతా కూడా
ప్రొఫిటెడ్ లిస్ట్ లో ప్రభుత్వ భూమిని చూపిస్తుంటది. ఇటువంటి భూముల సమస్యలు కూడా ఈనాడు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా పరిష్కరించదలుచుకుంది. అంతేకాదు, ఏదైతే ఈ అత్యధికంగా ఈ గడిచిన 5 క్లస్టర్లలో నేను గమనించింది ఒక్కటే, అత్యధికంగా వస్తున్న సమస్యలు ఇందిరమ్మ ఇల్లు కావాలని. అంటే ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఇల్లు ఇవ్వని కారణంగా ఒక కారణమైతే, మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కాగితం ఇచ్చి నువ్వు ఇల్లు కట్టుకోమని చెప్పకుండా ఇచ్చిన కాగితాన్ని కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి ప్రతి సోమవారం మాదాపూర్ లోని వైబ్రెంట్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా హాజరై ర్యాంకులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు ఎడ్యుకేషన్ లో దూసుకుపోతున్నారని, ముఖ్యంగా వైబ్రెంట్ స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని, అందుకు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, విద్యాబోధన చేసిన గురువులను అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏ రంగంలో ప్రవేశించాలన్నా చదువు ముఖ్యమని, చిన్నప్పటి నుంచి చదువులో మంచి పట్టు సాధిస్తే వారు కోరుకున్న భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. లోహిత్ గారి పక్కన కూర్చున్నాను. వైబ్రెంట్ స్కూల్స్ ఆయన ఈ రోజు వైబ్రెంట్ స్కూల్ ని మళ్ళీ దే స్టార్టెడ్ విత్ న్యూ కలర్, ఇంకొక కొత్త వైబ్రేషన్ తోటి అన్ని దీంతో దే స్టార్టెడ్ ది స్కూల్. ఈ రోజున వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్కూల్లో ర్యాంకులు సాధించారో, అంటే 583, 466, ఆల్మోస్ట్ ఆల్ వెరీ నియర్ టు 600కి దగ్గరలోకి సాధించిన వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు సత్కరించి ఈ రోజున చిన్న గెట్ టుగెదర్ లా చేశారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎక్స్పాన్షన్, అంటే మామూలుగా మణికొండలో ఉన్న సిస్లా స్కూల్స్ నుంచి మళ్ళీ వైబ్రెంట్ అన్న దీంతో కొత్త ఫార్మేషన్ తోటి, కొత్త పేరుతోటి దే హ్యావ్ కమ్ హియర్ ఇన్ మనకి ఎల్బీ నగర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో దే హ్యావ్ స్టార్టెడ్. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్తో పాటు రేపు పొద్దున ఐఐటికి, అంటే మనకి ఇక్కడ బహుశా ప్రీ స్కూలు, ప్రైమరీ, ఇంకోటి ఎల్కేజీ, యూకేజీ, ఆ తర్వాత 10th వరకు మన క్లాసెస్ ఉంటే వాళ్ళు ఇప్పటి నుంచే అంటే టువర్డ్స్ ఐఐటికి రీచ్ అవ్వడానికి పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ పెట్టి కాదు, మెల్లిమెల్లిగా కొద్దిగా వాళ్ళకి నేర్పిస్తూ, దాంట్లోకి ఆ సబ్జెక్టులు కూడా మెల్లగా నేర్పిస్తూ, అంతేకాకుండా ఇందులో ఈ పర్టికులర్ మోడ్ ఆఫ్ చదువులో స్కిల్స్ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి స్కిల్స్, చాలా మంది మనం చిన్నప్పటి నుంచి స్కిల్స్ ఎవరికి ఉండవు. పైగా మన తల్లిదండ్రులు కూడా చాలాసార్లు పట్టించుకోము కూడా. అంటే మన పిల్లలు ఒక కల్చరల్ దీంట్లోకి సంబంధించిన కూచిపూడియో, లేకపోతే భరతనాట్యమో, సంగీతమో, లేకపోతే ఫ్లూట్ నేర్చుకోవడం, వీణ నేర్చుకోవడం, ఇలాంటివి పట్టించుకోవడం. ఎంతసేపు మన పిల్లల్ని వెళ్ళు చదువు అంటాం. అలా కాకుండా వీళ్ళు ఆ స్కిల్స్, కల్చరల్ స్కిల్స్ ప్లస్ కాకుండా లైఫ్కి సంబంధించే స్కిల్స్ను కూడా ఇంక్లూడ్ చేసి కరికులంలో దే కొత్తగా ఫార్ములేట్ చేశారు సబ్జెక్ట్ని. అండ్ ఐ విష్ లోహిత్ గారు ఆల్ ది సక్సెస్, గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హైట్స్ ఇన్ యువర్ ఎడ్యుకేషనల్ ఎంపైర్ జర్నీ. పెద్దగా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నిజంగా వాళ్ళ తాలూకు ఏదైతే ఉందో పట్టుదల, అంటే స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అవన్నీ కూడా నాకు చాలా ముచ్చటేసింది. పైగా వైబ్రెంట్ స్కూల్లో దే హ్యావ్ బ్యూటిఫుల్ హాస్టల్ అండ్ హైజీనిక్ రూమ్స్ కాకుండా ఫుడ్ కూడా చాలా చక్కగా దగ్గరుండి చూస్తారు అవన్నీ కూడా. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ అందరు కూడా డెఫినెట్గా వైబ్రెంట్కి మీ పిల్లల్ని జాయిన్ చేస్తారు, సో దట్ వాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువగా ఉండకుండా వాళ్ళు కూడా హ్యాపీగా చదువుకొని వాళ్ళు కూడా జీవితంలో చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే ఈ రోజున మీరు గమనిస్తే మనంతా స్ట్రెస్ఫుల్ లైఫ్ అండి. రోడ్డు మీదకి వచ్చామంటే స్ట్రెస్, ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడు ముందుకు సరిగ్గా వెళ్తాడో లేదో తెలియదు, మనం హార్న్ కొడుతూ ఉండాలి, పక్కవాడు రూల్స్ పాటించడు, ఇలాంటివన్నీ కూడా మనకు స్ట్రెస్లే. అలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి కూడా ట్రాఫిక్ రూల్స్ని కూడా ఎలా పాటించాలో కూడా చెప్తారు నాకు తెలిసి పిల్లలకి. సూర్యాపేట జిల్లాలో 12వసారి బాధితులకు మొబైల్స్ అందించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లా పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన సుమారు 20 లక్షల విలువ గల
103 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. జిల్లా పోలీస్ ప్రజల భద్రతలో కృతనిశ్చయంతో పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలో బాధ్యతగా నడుచుకోవాలి. తప్పులు చేసే వాళ్లకు ఫ్రెండ్లీ పోలీసు ఉండదు. ఆర్థిక పరమైన అంశాలకు ఈ రోజుల్లో మొబైల్ ప్రాధాన్యమైనది. సంవత్సర కాలంలో 1635 మొబైల్స్ ను బాధితులకు అందించాం అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైనది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశాలకు వినియోగిస్తున్నాం. మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగలించి వీక్ పాస్వర్డ్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడినా వెంటనే CEIR పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి. మొబైల్ ను బ్లాక్ చేసి మీ సేవ ద్వారా దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు, పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు, జిల్లా SP, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రికవరీ చేసి బాధితులకు అప్పగించడంతో కృషి చేస్తున్న IT కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా SP అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు SP రవీందర్ రెడ్డి, IT కోర్ RSI రాజశేఖర్, IT కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు. నా ఫోన్ 2023లో నేను బండి మీద ఉండి షార్ట్ వేసుకొని దాని జిప్పు లాగలేదు, బండి మీద పోయింది. చాలా పోయినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అందులో ఫోన్ పోతే పర్లేదు, నా ఫోన్లో ఉన్న డబ్బులు ఏడపోతే భయమై సిమ్ డియాక్ట్ చేసుకొని అంటే కోదాడ టౌన్లో నేను కేసు బుక్ చేయించాను. దీని గురించి కంప్లీట్ ఇచ్చాను. ఇంకా ఇది రాకుంటే మనం వేరే మోటార్ ఫోన్ తీసుకుని ఈ ఫోన్ రాదని 2 సార్లు టచ్ చేశాను మా స్టేషన్లో. రాలేదని నిరాశ ఉన్నారు. కానీ మన పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫోన్ దొరికిందండి, SP దగ్గర తీసుకోవాలి. మన నిజంగా అప్రిషియేట్ పోలీస్ శాఖ, SP గారికి నిరంతరం కృషి చేసి దాన్ని సాధించారు. ఎందుకంటే మా ఫోన్ యొక్క ఎత్తు నుంచి నడిపారంటే వాళ్ళ ప్రయాసం ఎంత పడ్డారో అర్థమైంది. కాబట్టి నిజంగా మన సమాజ శ్రేయోభిలాషులే మన పోలీస్ శాఖ నేరస్తుల గుండెల్లో వనుకోలేకుండా తప్ప సమాజాన్ని శ్రేయస్సు అందించుకో ఎంత కృషి చేస్తుందని నేను అభినందిస్తూ థ్యాంక్స్ తెలియజేస్తాను. నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత మేము చెప్పిన ఈ 4 మంచి మాటలు ఒక 10 మందికి చెప్పండి. 10 మందికి చెప్పండి. ఎందుకంటే పోలీస్ అనేది మీ రక్షణ కోసం ఉద్దేశించబడింది కాబట్టి. సో అది మాకు చాలా సంతోషం ఇచ్చే అంశంగా మారుతుంది. మీరు మాకు ఏం చేయొద్దు. రెండవది, దీని సందర్భంలో ఎవరైనా అంటే ఫోన్లు రికవరీ చేసే సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి. నేను నా ఫోన్ నెంబర్ కూడా మీకుంది. సోషల్ మీడియాలో మీరందరూ SP ఫేస్బుక్ ఉంటుంది, అందులో కూడా మీరు కామెంట్ చేసినా కన్సర్న్ వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని రంగా సెంటర్ వద్ద విజయవాడ నుంచి సోదరుడు బుల్లెట్ ధర్మారావు రావడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ఆయన రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దీనికి 125వ డివిజన్ కార్పొరేటర్ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ రావుల శేషగిరి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఆంజనేయులు అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రవికాంత్, రంగారావు, శోభరాజు, వీరబాబు, రామకృష్ణ, సత్యారావు, సాయి, ఆనంద్, సూరిబాబు, అరవింద్, కోటేశ్వరరావు, సృజన్, రాఖిల్, పద్మనాభం, మూర్తి, ప్రసాద్, కాపు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, అమర్ రహే వంగవీటి మోహన రంగా, అమర్ రహే వంగవీటి మోహన రంగా. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. రాజస్థాన్ వంగవీటి మోహన రంగా.
తమిళనాడులోని ఎలక్షన్ రిజల్ట్స్ లో టీవీకే పార్టీ ముందంజలో ఉండడంలో చిత్తూరు పట్టణంలో టీవీకే పార్టీ అభిమానులు సీఎం విజయ్ సీఎం అంటూ గాంధీ విగ్రహం వద్ద టపాకాయలు పేలుస్తూ నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్ల ఖరారులో కులగణనే కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రధాన ప్రమాణంగా తీసుకుంటామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు ఉంటాయన్నారు. గత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాలు, బీసీల సీట్లు వంటి వివరాలు సమర్పించాలని ఆర్జేవైలో నిర్వహించిన ఈ విచారణలో అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాలు ఉన్నాయి, ఎందుకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సెక్రటరీ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కమిషన్ కూడా టేక్ చేసినప్పుడు చూశాను. అంటే ఆ కమిషన్ పర్పస్, ఈ కమిషన్ పర్పస్ డిఫరెంట్. ఇక్కడ ముఖ్యంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి, అది కూడా ప్రతి యూనిట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. సో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ పర్సెంటేజ్ చేంజ్ కావచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ పాపులేషన్ ఈ రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. అండ్ అన్లైక్ షెడ్యూల్ కాస్ట్ కోసం సెన్సస్లో సబ్ కాస్ట్ వైజ్ కూడా సెన్సస్ జరుగుతుంది. బీసీ కేసులో అటువంటి డేటా మనకు సెన్సస్ నుంచి రాదు. సెన్సస్లో ఇలాంటి సెన్సస్ జరగలేదు. మళ్ళీ మేబీ నెక్స్ట్ సెన్సస్లో ఇవి అన్నీ జరుగుతుంది, కానీ ఇప్పటివరకు ఆ డేటా అవైలబుల్ లేదు. అందుకే నేను చెప్పేది అంటే ఇప్పుడు ఉన్న డేటాలో మీ ఆఫీసర్స్లో కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండవచ్చు. సో ఇప్పుడు నో ఎనీథింగ్ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఉన్న బ్యాక్వర్డ్ కులాల గురించి, వాళ్ళ గురించి ఏదైనా సర్వే జరిగి ఉంటే, లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైనా స్టడీ పాతకాలంలో జరిగింది, ఇవన్నీ నాకు షేర్ చేస్తే, అంటే మీటింగ్లో మెన్షన్ చేయండి, తర్వాత కూడా పంపిస్తే నాకు ఉపయోగపడుతుంది. అది ఒకటి. సెకండ్ అంటే ఈ బీసీ పాపులేషన్ గురించి చూడాలంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది. దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న డేటా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దానికి అక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకు తెలుసు. స్టేట్లో కూడా రివ్యూ చేశాను, మిగతా జిల్లాలో కూడా చూశాను. అంటే 99% పూర్తయిపోయిందే చెప్తారు. మొత్తం ఇక్కడ కూడా అదే విధంగా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ 99% అది మీరు వెరిఫై చేశారు అసలుగా. దానికి వెరిఫికేషన్ కోసం ఏ విధంగా ఏర్పాటు జరిగింది, ఏం సిస్టమ్ తయారు చేశారు, ఏ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ అయింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఏదైనా టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ అయిందా, అంటే ప్రతి జిల్లాలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఉంది, కలెక్టర్స్ ఇవన్నీ వేరే విధంగా మీరు రివ్యూ చేశారు, లేకపోతే సమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, లేకపోతే మండల స్థాయి ఆఫీసర్స్ వెళ్ళి రివ్యూ చేశారు, కొన్ని ఎన్యూమరేటర్స్ ద్వారా చేసే పనికి క్రాస్ చెక్ చేశారు. అప్పుడు మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది మీ డేటా కలెక్షన్ ప్రాసెస్ సరిగా ఉంది. సో దాని గురించి డిస్కస్ చేయాలి. తర్వాత ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ చాలా మంచి డీటెయిల్స్ నాకు ఇచ్చారు. థ్యాంక్స్, బికాజ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఈజ్ ఆల్రెడీ గివెన్ బై మీ. అంటే లాస్ట్ ఎలక్షన్లో ఉన్న 21 ఎలక్షన్లో పంచాయత్ వైజ్గా, మున్సిపల్ కార్పొరేషన్ వైజ్గా, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, అంటే మెంబర్ వైజ్ హౌ మెనీ బీసీ మెంబర్స్ వాట్ ఎలక్టెడ్. అంటే ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ ఫిగర్ ఇచ్చారు, కానీ నేమ్ వైజ్ అంటే ఎంపీటీసీ నేమ్, ఆ ఎంపీటీసీలో ఉన్న మంత్లీ వాళ్ళకి కాస్ట్ ఇంకొకటి అంటే వాళ్ళకి యాక్చువల్ కాస్ట్ కూడా కావాలి. బీసీ ఉంది రాష్ట్ర సరిపోవట్లేదు, బీసీ ఏబిసిడి. అది ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారు, ఇప్పుడు కూడా మీ అందరూ చూస్తారు. ఇంతకు ముందు 1 రిప్రజెంటేషన్ కూడా చేశారు, బట్ బెనిఫిట్స్ అందరికీ సమానంగా రావట్లేదు. అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్నారు. అది నేచురల్గా చాలా
రీజన్స్ ఉంటాయి. వాళ్ళ నంబర్ వల్ల వాళ్ళకి సీట్ దొరికిందా దొరకలేదా ఏ విధంగా జరిగింది అది ఉండవచ్చు. రీజన్స్ కొన్ని రీజన్స్ కనిపించారు. సో వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఆర్ ద బ్యాక్వర్డ్ classes who are not getting benefit of what are their special grievances. అందుకనే వాళ్ళు మళ్ళీ మీ ఎలక్షన్ డేటా చూసుకొని ఏబిసిడి ప్రకారంగా యాక్చువల్ కాస్ట్ చూసుకొని అంటే దట్ డేటా విల్ యూస్ఫుల్ ఫర్ us to బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడు, కేరళలోని ఓట్ల శాతం పెరగడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. టపాకాయలు కాల్చి బ్యాండ్ మేళాలతో చిందులేస్తూ ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ విజయం మోదీ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని నేతలు కొనియాడారు. పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సంగారెడ్డి సదాశివపేట మార్కెట్ యార్డులో రైతులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను కొనుగోలు చేసి బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న ఈ రోజు కూడా ఎకరానికో 2 ఎకరాలకో తప్ప రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రెండవది పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. అన్ని పంటలు కొంటాం, కొనుడే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అభయ హస్తం అని మేనిఫెస్టో పెట్టి అందులో మొక్కజొన్నకింత, తెల్లజొన్నలకింత, శనగలకింత, వరికింత అని చెప్పి మంచిగా పట్టిక కూడా రాసి ఆ మేనిఫెస్టోలో పెట్టి రైతులను పచ్చి మోసం చేసినారు. ఇలా వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఒక సదాశివపేటలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంద్ వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వాళ్ళు రోడ్డెక్కే అవసరం లేకుండా, ధర్నా చేసే అవసరం లేకుండా వారం 10 రోజులల్లా బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలు టింగు టింగు మన మోగుతుండే ఫోన్లు ఖాతాలలో పైసలు పడుతుండే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా 4 మే అంటే యాసంగి పంట కూడా అయిపోయే టైం. ఇంకొక 10-12 రోజులైతే మళ్ళా తూకాలేసి మళ్ళా కొత్త పంటకు రైతు తయారు చేసుకునే టైం రోహిణి కార్తె. ఈ టైంలో ఇంకా రైతు బందే మొత్తం పడలేదు. 1-2 కాదు రాష్ట్ర వ్యాప్తంగా కనుక మీరు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు కొనుడు ఇవి బంధు పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడ కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలే. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు. అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరికాయి, సుతిల్ దారం ఉండదు, అకాల వర్షాలతో నష్టం నిన్నైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.